అలుగునూరు పరిధిలోని కరీంనగర్ శివ కేబుల్ బ్రిడ్జ్ పక్కనే గల హజరత్ షేర్ అలీబాబా రహమతుల్లా అలైహి 62వ వర్ష ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాత్రి నగరంలో పాషా సాహెబ్ మొహల్లా నుండి స్థానిక ముస్లిం దర్గాహ్ వ్యవస్థాపకురాలు దివంగత హజరత్ హజీరాబీ కుమారుడైన హజన్ వారసుడైన అబ్దుల్ వసీం బారీ ఫైన్కార్ ఆధ్వర్యంలో ర్యాలీగా సందల్ గ్రంథ లేపనంతో పాటు ప్రత్యేక చాదర్ తీసుకువెళ్లి హజరత్ షేర్ అలీబాబా రహమతుల్లా అలైహి సమాధికి సందల్ పోసి చాదర్ సమర్పించారు. అనంతరం దర్గాహ్లో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్, సున్నీ మర్కాజ్ మిలాదీ కమిటీ అధ్యక్షుడు హాఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ, యూసుఫ్, మౌలానా అలీముద్దీన్ నిజామీ, జామా మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ రియాజుద్దీన్ ఖాద్రీ, మౌలానా ఖయూమ్ జియాయి, సర్వే డిపార్ట్మెంటల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మోయిజ్ ఫహీం వాజిద్ తది ఉర్సుకు 2000 మంది ఉర్సుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కరీంనగర్, మాన్కొండూరు, నుస్తూలాపూర్, ఎల్ఎండి కాలనీ, చింతకొండ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు దర్గా ఉర్సు ఉత్సవాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్తో పాటు తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్కు, తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్లకు దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. अस्सलामुअलैकुम, नमస్తే, సత్శ్రీయాకాల్. రోజు కరీంనగర్ ప్రజలందరికీ కరీముల్లా షా దర్గా యొక్క ఉరుసు ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్లో గల షెరలి బాబా దర్గా యొక్క ఉరుసును ఈరోజు 1000 మంది వచ్చేసి ఇక్కడ వాళ్ళ మొక్కులను నెరవేర్చమని ఈ యొక్క దర్గాను ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము కూడా వచ్చి కోరుకునేది ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ దర్గా వద్ద ఒక మంచి ఆలోచనతో మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం. దీంట్లో భాగంగా ఈ వర్షాకాలం మంచి వర్షాలు పడాలి, ఈ వర్షాల్లో మనకు రైతులు సంతోషంగా ఉండాలి, ఆ రైతులు పండించే పంటలు ఉంటేనే మనమందరము మన అవసరాలు కూడా తీరుతాయి. పంటలు లేనిది, రైతులు లేనిది కూడా మన బ్రతకడం కూడా కష్టమవుతుంది. కనుక మంచి వర్షాలు పడాలి, లభ్యమైన ఎవరికి నష్టపోకుండా మంచి వర్షాలు పడాలి, మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా అందరి కుటుంబాలు అందరూ సంతోషంగా ఉండాలి.
ఈ షిరాలి బాబా దర్గా యొక్క ముఖ్యమైన ఈ ఉత్సవాల్లో ఏదైతే ఉందో ఈ భక్తులకు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు మేమందరం వచ్చి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చేసి ఈ ఉత్సవాలలో పాల్గొని మళ్ళీ ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ కరీంనగర్ ప్రజలు అందరూ బాగుండాలి, మన బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా కూడా ఇటు పోలీస్ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వహించి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ బాధ్యత వహించి తమ బాధ్యతలను పూర్తి చేసిన వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.